ఇంకా సార్ ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు. అమ్మ నాన్నలు కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. భార్య పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. సార్ బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. నిజంగా ప్రతి నెల 4,500 రూపాయల హాస్టల్ ఫీజు, ఫుడ్ ఫీజు అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్. నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు చేసేస్తున్నాం. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్. సార్ చాలామంది ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్. సార్ పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్. ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే 35 ఇయర్స్ దాటిపోతున్నాయి. ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్. 2022 నుంచి ఆశలు పెట్టుకున్నాం, 3 సంవత్సరాలు అయిపోయింది. మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి మాకు డెసిషన్ చేసేసాం. ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం. చాలా అవమానాలు అయిపోయినాయి సార్. ఎవరు చూసినా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు. ఇంకా చదువుకుంటున్నావా, 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్. లోకేష్ సార్, మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2018లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు.